ఈయన్ని కొట్టి మరి దేవుని పేరు చెప్పించారు. చూసుకోవటం, ప్రేమించటం, ఏమండి క్రీస్తు ప్రేమను పాల్ బ్రదరు మొత్తం చాలా చక్కగా సమాధానం చెప్పాడు. పశ్చాత్తాపడ్డాడు. ఏమండి తను మారిన వ్యక్తిత్వం అనేది కనిపిస్తుంది. ప్రైజ్ లార్డ్. ఈ వీడియో చూస్తున్న అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట వందనాలు. మరి సహోదరుడు కృషి పాల్ గురించి మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నాను. ఏంటంటే క్రైస్తవ సమాజాన్ని ఎంతగానో మరి దూషించి, దేవుడిని ఎంతగానో దూషించి, మరి మొన్న లైవ్లో నేను చేసిందంతా తప్పు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను దర్శించాడు అని చెప్పడంతో చాలామంది ఆయన మీద వీడియోస్ తీశారు. సో మరి లైవ్లో ఒక 8 నిమిషాల వరకు మాట్లాడాడు. ఇలాగ నేను చాలా తప్పు చేశాను, నన్ను అందరూ క్షమించండి అని. ఆ తర్వాత మరలా ఆయన వీడియోని పట్టుకొని కొందరు మతోన్మాదులు ఏం చేశారయ్యా అంటే, మరి ఈయన్ని కొట్టి మరి దేవుని పేరు చెప్పించారు అన్నట్లుగా చాలా జరుగుతూ ఉన్నాయి. అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవరినైనా దేవుని మార్గంలోనికి నడిపించాలంటే హింసించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా హింసించమని చెప్పలేదు. మరి ఇలాగ కొట్టి హింసించి దాడులు చేశారని అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజానికి యేసు ప్రభు వారు మాకు నేర్పించింది, మాకు ఇచ్చిన ఆజ్ఞలు ఏంటయ్యా అంటే ఓర్చుకోవటం, ప్రేమించటం, ఏమండి క్రీస్తు ప్రేమను పంచటం. క్రైస్తవం అనేది మతం కాదండి, అది క్రీస్తు యొద్దకు నడిపించే మార్గం, మోక్షానికి నడిపించే మార్గం అది. సో దానిని మేము కేవలము చెప్పడానికి ఇష్టపడతాం అంతే. అయితే ఆయన్ని కొట్టి హింసించి మరి యేసయ్య పేరు చెప్పించారు, చేస్తూ ఉన్నారు. చాలా దాన్ని ట్రెండ్ వైరల్ చేస్తూ ఉన్నారు. అయితే దాంట్లో ఎంత మాత్రం కూడా వాస్తవం అనేది లేదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని హింసించి చేయమని చెప్పలేదు. ఆ తర్వాత దేవుడు ఎవరితోనైనా మాట్లాడతాడండి. ఆయన మమ్మల్ని అందరినీ పిలుచుకుంది ఆయన స్వరంతోనే. ఆయన ఆకర్షించుకుంటే కానీ ఎవరు ఆయన దగ్గరికి రాలేరు. ఆయన పిలుచుకున్నాడు. మరి కృషిపాల్ బ్రదర్ను కూడా ఆయనే పిలుచుకున్నాడు. ఏమండి అదే నాటకం కాదు, అది ఎవరో చెప్పించింది కాదు. నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడు పిలిస్తే కానీ దేవుని గురించి ఎవరు కూడా సాక్షులు అవ్వలేరు. ఇదే రీతిగా అపోస్తలుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎంతమందిని హింసించాడో, తర్వాత యేసయ్య గురించి చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు, నమ్మలేదు. అమ్మో ఇతను మేము నమ్మొచ్చా, మమ్మల్ని హింసించాడు కదా అని క్రైస్తవ సమాజం, క్రీస్తుని వెంబడించేవారు, ఆదిమ క్రైస్తవులు నమ్మలేదు చాలా రోజులు. ఎందుకంటే పౌలు చాలామందిని హింసించాడు. ఏమండి తర్వాత దేవుడు మాట్లాడగానే మారిపోయాడు. సో అలాగా దేవుడు ఆకర్షించుకుంటాడు, దేవుడు దర్శిస్తాడు. మరి ఆ బ్రదర్ను కూడా దేవుడు దర్శించాడు. దేవుడే ఆయన స్వరంతో మాట్లాడి, ఇక నుంచి నేను ఇలా ఉండను, ఇక నుంచి నేను దేవునిలో నిలకడగా ఉంటాను, ఇక నుంచి దేవుని గురించి తప్పుగా మాట్లాడినానని మరి బహిరంగంగా క్షమాపణ చెప్పేటట్లుగా దేవుడే చేశాడు. కాబట్టి అది దేవుని కార్యం, దేవునికే మహిమ, దేవునికే. తర్వాత ఇవన్నీ కూడా ఎవరో బలవంతం చేశారు, చెప్పించారు, ఇవన్నీ కూడా ఎంత మాత్రం వాస్తవం కాదు. కేవలము దేవుడే నడిపించాడు, దేవుడే కార్యం చేశాడు. కాబట్టి ఆ యొక్క బ్రదర్ నిమిత్తం కూడా మేము అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే అలాంటి వారే దేవుని కోసం మూల స్తంభాలుగా ఉంటారు. తర్వాత హనీ జాన్సన్ గారు ఫోన్ చేసి మాట్లాడిన రికార్డింగ్ ఒకటి పెట్టారు, అది విన్నాను నేను. ఆయన చాలా మరి మంచి మనసుతో ఆయన అడుగుతున్న ప్రశ్నలన్నిటికీ కూడా కృషిపాల్ బ్రదరు మొత్తం చాలా చక్కగా సమాధానం చెప్పాడు, పశ్చాత్తాపడ్డాడు. ఏమంటే తను మారిన వ్యక్తిత్వం అనేది కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి నిజముగా దేవుడు దర్శించాడని, దేవుడు దర్శిస్తున్నాడని మనకి ఇక్కడ కనబడతా ఉంది. దేవుడు అందరినీ దర్శిస్తాడు, అందరితో మాట్లాడతాడు, అందరినీ ఆకర్షించుకుంటాడు. దేవుడు అందరి ఎడల కార్యం చేస్తాడు. సో ఈరోజు ఈ బ్రదర్ని దర్శించాడని నేను నమ్ముతా ఉన్నాను. దేవుని స్వరముని వినాలనుకుంటే ఖచ్చితంగా దేవుడే మాట్లాడతాడు. ఆయన స్వరము నీకు వినిపింపజేస్తాడు అంతే. ఎక్కడున్నా ఎలాంటి వాడు అయినా సరే ఆయన నిన్ను పట్టుకుంటాడు, ఆయన నిన్ను ఆకర్షించుకుంటాడు, ఆయన ఎడల
కార్యం చేస్తాడు. ఆమేన్. ఆ బ్రదర్ కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ బ్రదర్ని మరి తను ఏవైతే ఆలోచనలు కలిగి ఉన్నాడో, ఇంకా దేవుని కోసం నేను వెళ్ళాలి, దేవుని కోసం నిలబడాలని ఎలాంటి ఆలోచనలు అయితే కలిగి ఉన్నాడో అవన్నీ దేవుడే స్థిరపరచాలని, నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్టి కృప దేవుడు అనుగ్రహించునుగాక.